ఇది శ్రీరంగంలోని ప్రధాన గాలిగోపురం. ఈ లోపల నుంచి చూపించడం జరుగుతుంది. మీకు దుకాణాలు, ఈరోజు ఈరోజు అనుకోకుండా ఓ అద్భుతమే జరిగిందని చెప్పవచ్చు. శనివారం ఉదయం తిరుపతిలో శ్రీరామాలయము, గోవిందరాజ స్వామి ఆలయం దర్శనాలు చేసుకొని 11:55కి రామేశ్వరం ట్రైన్ ఎక్కి నేను 4 గంటలకి తిరువన్నామలైలో దిగటం జరిగింది. 4 గంటల నుంచి 6 గంటల వరకే స్వామి దర్శనము, తర్వాత అన్నప్రసాదము స్వీకరించడం జరిగిన తర్వాత మళ్ళీ 6:30కి ట్రైన్కి వెళ్ళి 6:30కి ట్రైన్ ఎక్కి అక్కడ విల్లుపురం వెళ్ళి విల్లుపురంలో మళ్ళీ ఇంకో ట్రైన్ ఎక్కి త్రిచి చేరుకోవటం జరిగింది. అయితే త్రిచిలో జరిగిన అద్భుతం మీకు ఇప్పుడు కంపల్సరీగా నేను విన్నవించాలి. ఏమైందంటే, నేను త్రిచి చేరుకునేటప్పటికే అక్కడికి రామేశ్వరం బస్సు బండి వచ్చి ఉంది. అది 11:10కి. దాని తర్వాత నేను వెళ్ళాల్సిన తిరుచెందూరు బస్సు 12:10కి. గంట టైం ఉంది. రైట్ టైం కూడా మదురైలో కూడా అదే టైం చూపెడుతుంది. అయితే నా దగ్గర ఎక్స్ప్రెస్ టికెటే ఉంది కాబట్టి నేను ఎక్కొచ్చిన తిరుపతి నుంచి ఎక్కొచ్చిన రామేశ్వరం ఎక్స్ప్రెస్సే కాబట్టి మళ్ళీ అది ఎక్కి నేను మదురై వెళ్ళి మదురైలో మళ్ళీ బండి మారదాము, అక్కడి నుంచి మళ్ళీ సూపర్ ఫాస్ట్ టికెట్ తీసుకుందామని ఆ బండి ఎక్కాను. ఎక్కితే అనుకోకుండా దాన్ని దిండిగల్లో ఆపి పున్నమి వెన్నెల్లో దిండిగల్లో ఆపి ఈ తిరుచెందూరు ఎక్స్ప్రెస్ని ముందుగా పంపించడం జరిగిందనమాట. అయితే ఇప్పుడు నేను చాలా ఆశ్చర్యపోయాను. మళ్ళీ నేను వెళ్ళాలంటే మళ్ళీ మదురై నుంచి తిరువన్నూరు వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ బస్సు పట్టుకొని మళ్ళీ తిరుచెందూరు వెళ్ళాలన్నమాట. తిరువన్నూరు నుంచి తిరుచెందూరుకి దూరము 60 కిలోమీటర్లు. 60 కిలోమీటర్లు ఎక్స్ట్రా వెళ్ళాలి. ప్లస్ మన మీద బస్సు భారం కూడా పడుతుంది. బస్సు అంటే ఎక్కువ ఛార్జెస్, ట్రైన్ అంటే తక్కువ. అట్లా అనుకొని నేను ఆ ట్రైన్లో కూర్చొని
ఉండగానే మనసులో ఓ మాట అనుకోవటం జరిగింది. ఏమనంటే, స్వామి అవకాశం ఉంటే తిరుచెందూరు బండి నాకు అందేటట్టు చేయమని. మాకంటే ముందు వెళ్ళిపోయింది. నెట్లో చూసినా కానీ అది మాకంటే ముందు అరగంట ముందుగా చూపెడతాం. తర్వాత మా బండి దిండిగల్ నుంచి కొడైకెనాల్ రోడ్డు వెళ్ళిపోయింది. రోడ్డు వెళ్ళిపోయేటప్పటికి అప్పటికే అది మధురై స్టేషన్ చేరుకుందన్నమాట తిరుచెందూరు బండి. అయితే ఏమైందో ఏమో తెలియదు కానీ మళ్ళీ మేము మధురై వెళ్ళేదాకా ఆ బండి అక్కడే ఉంది. నేను ఆ బండి దిగి ఏ బండి అని వేరే అని అడగగానే ఆయన తిరుచెందూరు బండి అని చెప్పాడు. నేను ఆ బండి దగ్గరికి వెళ్ళంగానే గార్డు నిలబోతటం నేను ఎక్కినాక ఆ బండి జరిగింది. ఆ తర్వాత నేను 6 గంటలకి తిరుచెందూరు చేసుకొని, తిరుచెందూరు మంచి పుణ్యక్షేత్రం, షణ్ముఖులు అంటే కుమారస్వామి యొక్క 6 క్షేత్రాల్లో ప్రముఖమైన క్షేత్రాల్లో అదొకటి. మిగిలిన 5 కూడా కొండల మీద ఉంటాయి. ఇది ఒక్కటి మాత్రమే సముద్ర తీరాన నేల మీద ఉంటుందన్నమాట. మొదటిది మన ఆంధ్ర బార్డర్ నుంచి మొదలు పెడితే ఫస్ట్ది తిరుత్తణి, ఇది ఆంధ్ర బార్డర్లో పక్కనే ఉంది తిరుత్తణి. రెండవది పళని, తర్వాత మూడోది త్రిపుర కుండ్రం, అది మధురైకి ఒక పక్కన ఉంటుంది. ఇంకొకటి మధురైకి వేరే పక్కన ఉంటుంది, అది 4 అప్పటికి. 5వది కుంభకోణంలో ఉంటుంది స్వామి మలై అని. 6వది ఇదన్నమాట ఇప్పుడు మనము చూస్తున్న కాదు మనం చూస్తున్నది ఇప్పుడు శ్రీరంగం, వింటున్న తిరుచెందూర్ ఆ యొక్క ఊర్లోది అన్నమాట. తిరుచెందూరులో ఉన్న శ్రీ కుమారస్వామి 6వ క్షేత్రం. అయితే అక్కడ డబుల్ బెనిఫిట్ ఉంది. ఎందుకంటే అది భూమి మీద ఉంటాము, ప్లస్ ఎవళ్ళైనా ఎక్కడానికి వీలుగా ఉంది, ప్లస్ అది పక్కనే సముద్రపు బీచ్ ఉంది. ఆ బీచ్లో కూడా జలకాలాడటానికి చాలామంది వస్తుంటారు. దానివల్ల ఇంకా ఎక్కువ తాకిడితోటి ఆ యొక్క క్షేత్రం ఉంటుంది. మేము వెళ్ళిన తర్వాత అది మాకు 3 గంటలు టైం పట్టింది దర్శనం చేసుకోవటానికి. తర్వాత ఆ దర్శనం అయిపోయినాక అక్కడ సముద్రంలో స్నానం చేసి అక్కడి నుంచి మళ్ళీ బయలుదేరి మధురై రావడం జరిగింది. మధురై వచ్చి మధుర మీనాక్షిని స్వామివారిని దర్శించుకోవటం జరిగింది. నిన్న మధురైలో స్వామివారి కళ్యాణం అద్భుతంగా జరిగింది. అన్న రైల్వే స్టేషన్ ఎడిపోవాలి, రైల్వే స్టేషన్ తెలియదు. ఓకే సార్, ఇది రెండవ వైపు
శ్రీరంగం. సార్ రైల్వే స్టేషన్ ఎక్కడ? ఓకే ఓకే రైట్లో. శ్రీరంగపట్నాన్ని మీకు చూపిస్తున్నాము. ఇందాక మనం మన స్టోరీలో మొదట్లో ఉన్నాము. మొదట వెళ్ళటం జరిగింది. స్వామివారి కళ్యాణం, స్వామివారి ఊరేగింపు. స్వామివారి ఊరేగింపు 4 రథాలమైన జరిగింది. ఫస్ట్ మధుర మీనాక్షి సుందరేశ్వర స్వామిల పల్లకి బయలుదేరింది. నెక్స్ట్ అమ్మవారైన మధుర మీనాక్షి అమ్మవారిది పల్లకి బయలుదేరింది. మూడవదిగా కుమారస్వామి మురుగన్ పల్లకి బయలుదేరింది. నాలుగవదిగా గరుడ వాహనం ఎక్కిన పెరుమాళ్ ఆయన యొక్క పల్లకి బయలుదేరింది. అలా 4 పల్లకీల్లో రావటం జరిగింది. వచ్చిన తర్వాత ఈ 4 కూడా గొప్ప కనువిందు చేశాయని చెప్పొచ్చు. 4 పల్లకీలు కూడా ఎంతో కనువిందు తీశాయి. ఇది ఇంకొక గోపురం, గాలి గోపురం శ్రీరంగంలోని. நான் காலையில வெள்ளை எடுத்துக்கியா, அப்போ நான் காசு வைக்கிறேன் அம்மாவுக்கு. చుట్టూ కూడా ప్రాకారాలు, ఎంతో రమ్యంగా పల్లకీలు, పందిళ్ళు ఎంతో గొప్పగా ఉంది శ్రీరంగపట్టణం. తమిళనాడులో వాళ్ళకి చైత్ర మాసం అతి గొప్ప మాసం కాబట్టి ఈ మాసాన్ని వాళ్ళు బాగా జరుపుకుంటారు. ఆ మాసంలో నిన్న మదురైలో జరిగింది. మధుర మీనాక్షి సుందరేశ్వర స్వామి వారి కళ్యాణం మరియు ఊరేగింపు. ఈరోజు అక్కడ 2 రథాల మీద ఊరేగింపు ఉంది. ఒకదాని మీద అమ్మవారు స్వామి, ఇంకో దాని మీద అమ్మవారే ప్రత్యేకంగా ఊరేగా పడతారు. చెప్పడం కాదులే కానీ నభూతో నభవిష్యతి అనే విధంగా ఉంటుంది ఆ సిచ్యువేషను. సార్ రైల్వే స్టేషన్
ఇక్కడ రైటా? ఓకే. ఇది స్వామివారి రథము. పెద్ద పెద్ద వీటితోటి ఉంది. అయితే ఆ రాత్రి నేను జనము ఇసుకెత్తే రాళ్ళంత జనము, మదురై వీధుల నిండా జనమే ఆ యొక్క ఊరేగింపుని చూడటానికి వచ్చారు. అడుగు తీసి అడుగేయటానికి కూడా సందులేదు. నేను 10 గంటలకే రైల్వే స్టేషన్కి వెళ్దామని బయలుదేరా. అస్సలు ఒక్క అడుగు ముందుకు వేయటానికే 10-15 నిమిషాలు పడుతుంది. అందుకని ఆగిపోయి ఒక షాప్ దగ్గర నేను నిద్రపోవటం జరిగింది. తర్వాత 12 గంటలకి ఆ గార్డు వచ్చి లేపి నన్ను, సార్ ఇక తగ్గిపోయింది ట్రాఫిక్, మీరు వెళ్ళొచ్చు అని చెప్పాడు. అప్పుడు మళ్ళీ మేము వెళ్ళటం జరిగింది. అక్కడ మళ్ళీ 2 గంటల 25 నిమిషాలకి కన్యాకుమారి నుంచి రామేశ్వరం వెళ్ళే ఎక్స్ప్రెస్ సూపర్ ఫాస్ట్ ఎక్కి మండపం రామేశ్వరానికి ప్రస్తుతం ట్రైన్స్ వెళ్ళట్లేదు, కొత్త బ్రిడ్జి కడుతున్నారు కాబట్టి. అందుకని మండపం వరకే ట్రైన్ సర్వీస్ ఉంది కాబట్టి మండపం వరకే వెళ్ళటం జరిగింది. మళ్ళీ మండపం కానించి డబ్బులు పెట్టుకొని బస్సులో రామేశ్వరం వెళ్ళటం జరిగింది. రామేశ్వరం శివుణ్ణి దర్శించుకున్నాక అక్కడ ఉన్న 22 బావుల్లో కూడా ఆ నీటితోటి స్నానం చేయటం, ఆ నీటిని ప్రసాదంగా కూడా కొంత తీసుకోవడం జరిగింది. 22 బావుల్లో నీళ్ళు మనం స్నానం చేయటం, వాటిని తీసుకొని రావటము జరిగింది. అక్కడ నుంచి దేవకొట్టాయి, నేను హైదరాబాద్లో అక్మన్నలో పనిచేస్తున్నాగా మా సీనియర్ మేనేజర్ ఉండేవాడు అయ్యప్పనని, ఆయన సొంత ఊరు దేవకొట్టాయి నుంచి రామేశ్వరానికి 110 కిలోమీటర్లు. అక్కడ దేవకొట్టాయి వెళ్ళి ఆయన్ని పరామర్శించి మళ్ళీ కరూరు, దేవకొట్టాయి దగ్గర కరూరు బ్రాంచ్లో మా మిత్రులు అనిల్ కుమార్ గారు మేనేజర్గా పనిచేస్తున్నాడు. అక్కడికి వెళ్ళి ఆయన్ని పలకరించి అక్కడి నుంచి 4 గంటలకి కరూరు నుంచి మేము బయలుదేరి అళగర్ కోయల్ అనే ఊరికి రావటం జరిగింది. ఆ ఊరికి వచ్చి ఆ ఊరిలో ఉండ దేవుణ్ణి దర్శించుకొని తర్వాత పుదుక్కొట్టాయి 6 గంటలకల్లా చేరుకుందామంటే 6:20 నిమిషాలకల్లా పుదుక్కొట్టాయి చేరుకోవడం జరిగింది బస్సు లేట్ వలన. మళ్ళీ పుదుక్కోటాయి నుంచి 57 కిలోమీటర్లు తిరుచిరాపల్లి, మళ్ళీ అక్కడి నుంచి బస్సు ఎక్కి 7 గంటల 45 నిమిషాలకల్లా తిరుచిరాపల్లి చేరుకోవటం జరిగింది. మామూలుగా అయితే 8 గంటలకే శ్రీరంగనాథ స్వామి టెంపుల్ ఇక్కడ శ్రీరంగంలో క్లోజ్ చేస్తారు. కానీ నేను వచ్చేసరికి 8:40 అయింది. అయినా కానీ ద్వారాలు తెరిచడంతో నేను టకటక వెళ్ళిపోయాను. వెళ్ళిపోగానే అక్కడ దర్శనం చేసుకుందాం అంటే జనాలు ఊళ్ళే, నేను ఒక్కనే ఉన్నా. అప్పుడు ఆ పూజారి నాతో ఒక మాట అన్నాడు,
ఈరోజు దేవుడే మీకోసం వెయిట్ చేస్తున్నాడు. అందుకనే ఇంకా మేము ఆయనకి జోలపాట పాడలేదు అని చెప్పాడు. నేను ఎంతో సంతోషించా. నేను కూడా ఎప్పుడు అలానే అనుకుంటాను. ఎంతో కష్టాలకే ఓర్చి నేను యాత్రలో చేస్తూ ఉంటాం. నా కష్టము ఆ విధంగా నెరవేరిందని ఆ స్వామికి వేణోళ్ళ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ వీడియో మీరందరూ చూడాల్సిందిగా సవినయంగా మనవి చేస్తూ చిన్నజీయర్ స్వామి ఛానల్ని సబ్స్క్రైబ్ చెయ్యండి, చూడండి, ఇతరులకు చూపించాలని కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకున్నాను. మీ అందరికీ మా యొక్క మంగళ శాసనాలు.